హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ క్రోమ్‌లో వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి ఎస్సీ బీపీడీఎస్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత సెర్చ్ ఒత్తాలి. సెర్చ్ ఒత్తిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఈపీడీఎస్1 eps.ap.government.in ఆంధ్రప్రదేశ్ అని. ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరైతే ఈ వెబ్సైట్‌కి అయితే నావిగేట్ అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ స్క్రీన్లో మీకు హోమ్ అని ఉంటుంది, డాష్బోర్డు, అప్లై ఫర్ అండ్ అథరైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఈకేవైసీ చెక్ చేసుకోవడం కోసం డాష్బోర్డ్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ డాష్బోర్డ్స్ అండ్ కాంటాక్ట్స్ అనేది కదా. డాష్బోర్డ్స్ పైన క్లిక్ చేస్తే మీరైతే ఈ వెబ్సైట్కి అయితే నావిగేట్ అవుతారు. ఈ పేజ్కి అయితే నావిగేట్ అవుతారు. నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఈపీడీఎస్ అలొకేషన్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదా. రేషన్ కార్డ్స్ అని ఉంది, జనరల్ అని ఉంది, ఎస్సీఎం అండ్ ఈపీఓస్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి మేము ఈ వీడియోలో రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ తెలుసుకుంటున్నాం కాబట్టి సో రేషన్ కార్డుకి వచ్చేయాలి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని. ఇక్కడ అయితే ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ న్యూ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే ఈ వెబ్సైట్కి ఈ పేజ్కి నావిగేట్ అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంటర్ అప్లికేషన్ ఐడి అని ఉంది అండ్ ఎంటర్ క్యాప్చా కోడ్ అని ఉంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేను రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అని కనిపిస్తుంది కదా, క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరైతే ఈ వెబ్సైట్కి నావిగేట్ అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు మెంబర్ డీటెయిల్స్ అని ఉంది. మెంబర్ డీటెయిల్స్ అండ్ ఈకేవైసీ స్టేటస్ అని ఉంది కదా. ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ అనేది సక్సెస్ అని కనిపిస్తుంది. చూడండి మీరు సక్సెస్ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కరిది డేటా అనేది చూపిస్తుంది. వాళ్ళ పేరు అండ్ వాళ్ళ ఈకేవైసీ స్టేటస్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఇదండి రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ చెక్ చేస్తున్న ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి.